నమస్తే, నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము ఫునికులర్ సర్వీస్ బృనాథ హిల్ పైనకి వెళ్ళి అక్కడ చూసి మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ మనం కిందికి వచ్చామన్నమాట లేక్ కోమో దగ్గరకు. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడైతే 2 అవుతుంది. సో మేము బోట్ సర్వీస్ టికెట్స్ని అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ చాలామంది కూడా ఫునికులర్ సర్వీస్ని అలాగే ఇక్కడ బృనాథ హిల్కి వెళ్ళడానికి చాలామంది కూడా ఇక్కడ వెళ్తున్నారు. సో చాలామంది కూడా లేక్ సైడ్ కూర్చొని ఫ్యామిలీతోన అలాగే కిడ్స్తోన వాళ్ళైతే కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు. మీరు నా ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు ఎవరైనా ఈ లేక్ మొత్తాన్ని కవర్ చేయాలనుకుంటే ట్రావెల్ ద్వారా సో మీరైతే ఫర్ షూర్గా మినిమం 2 to 3 days అయితే స్టే చేయాలన్నమాట. ఇదంటే చాలా డిస్టెన్స్ వైజ్గా చాలా లాంగ్ లేక్ అనమాట. సో మనకు చాలా విలేజెస్, బ్యూటిఫుల్ విలేజెస్ అయితే ఉంటాయి. సో I would advise you people to stay at least more than 1 day so that you will be able to enjoy here. సో ఇక్కడ ఈ లేక్ దగ్గర నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో చాలామంది కూడా నైట్ టైం ఇక్కడ వాక్ చేసుకుంటూ కూడా టైం స్పెండ్ చేస్తుంటారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి బోట్ టికెట్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం రండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లాంగ్ క్యూ వచ్చేసి బోట్ టికెట్స్ తీసుకోవడానికి అనమాట. సో ఈరోజు క్రౌడ్ చాలామంది ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే బెలాజు అనే సిటీకి టికెట్స్ అయితే క్యాన్సిల్ చేశారు. సో దానివల్ల మనం ఇక్కడ దగ్గరలో ఉండే చిన్న చిన్న విలేజ్ని అయితే చూడడానికి అయితే వీలవుతుంది. సో మేమైతే క్యూ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో మేమైతే టికెట్స్ తీసుకున్నాము ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజెస్ చూద్దామని. సో మా బోట్ వచ్చేసి 3:10కి షెడ్యూల్ అయిందనమాట. సో మాకు కౌంటర్ వచ్చేసి నెంబర్ 2 అని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్తున్నాము. Sit down. Manama, sit down. Sir, andemo sutla. మీరు ఇప్పుడు చూస్తుండేది ఫస్ట్ విలేజ్ అనమాట. మేమైతే ఆల్రెడీ 3 o'clock అయింది కాబట్టి మేము జస్ట్ రిటర్న్ 7 o'clock రావాలి కాబట్టి ఎక్కువ విలేజ్ కవర్ చేయకుండా 3-4 విలేజ్ మాత్రమే కవర్ చేసి బ్యాక్ వద్దామని డిసైడ్ అయ్యాము. Sit down.
సో మేమైతే ఇక్కడ మంత్రా సియో అనే విలేజ్ దగ్గర అయితే మేము స్టాప్ దిగాము. సో ఇక్కడ కొంచెం చాలామంది కూడా ఇక్కడే దిగి ఇక్కడ వీళ్ళు జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ నుండి కూడా మేము ఎంట్రన్స్లో వచ్చేది మనకి ఇది ఏదో ఒక స్టాచ్యూ మాదిరి కనపడింది. ఇక్కడ చాలామంది కూడా ఫొటోస్ తీసుకున్నారు ఇంతకు ముందు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి వ్యూ చాలా బాగా కనబడుతుంది. చాలామంది కూడా ఇక్కడ నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మంత్రాసీలోన ఇక్కడ వచ్చేసి చాలామంది లేక్ సైడ్ ఉన్న బెంచ్ మీద కూర్చొని చాలామంది కూడా టైం స్పెండ్ చేయడం అయితే మేము గమనించామన్నమాట. మేము ఇంతలోపల నెక్స్ట్ బోట్ క్యాచ్ చేసుకొని ఊరియోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మీకు ఎలా ఉంటుందని చూపించడానికి మేము ట్రై చేస్తాము. కాకనవా. సో మా డాక్టర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట ఈరోజు. ఆర్ యూ హ్యాపీ? వై? వెరీ గుడ్. సో మేము మా పాపకు అంటే హాలిడేస్ ఉండడం వల్ల వచ్చాము. యాక్చువల్గా మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది ఈరోజు. సో అక్కడ హిల్స్ పైన కూడా వెళ్ళామన్నమాట. బ్యాచిలర్స్కి అయితే అంటే అన్ని విలేజ్ ఒకటి రోజు కవర్ చేయడానికి వీలవుతుంది. మేము నెక్స్ట్ వచ్చేసి తోర్ను అనే విలేజ్కి వెళ్తున్నాము. ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, కొంతమంది వచ్చేసి ఏదో ఫోటో షూట్ చేసుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. చాలామంది కూడా వాళ్ళని చూస్తున్నారు విచిత్రంగా. సో ఇక్కడ అన్నమాట మనకు మంత్రాలయంలో కొంచెం స్టాప్ దిగి కొంచెం ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ నుండి చాలామంది కూడా ఇక్కడ దిగి వీళ్ళు టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ నుండి వ్యూ చూడండి. కోమో లేక్ అనేది ఇటలీకి స్విట్జర్లాండ్కి బార్డర్లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఈ హిల్స్ తర్వాత మనం చూసామనుకుంటే ఆ పాట అంతా మనకు స్విట్జర్లాండ్ తర్వాత వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి చాలా టూరిస్ట్ చాలా మంచిగా చాలామంది వస్తుంటారు ఇక్కడికి. మనకు చూసారంటారు బూట్కి అయితే అసలు చాలా కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము టికెట్స్ కోసము. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బోట్ అయితే ఉంటుంది. అది ఈవినింగ్ లాస్ట్ మనకి బోట్ వచ్చేసి 8కి 7కి ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ వచ్చేసి మీరు ఒకసారి అలా చూడండి. జిప్పు గురించి అది చూసారనుకోండి చాలా బాగా పడుతుంది. సో ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట. చాలామంది కూడా ఎవరైనా హనీమూన్ చేసుకునే వాళ్ళు, త్వరగా మ్యారేజ్ కావాలనుకునే వాళ్ళు, హనీమూన్ చేసుకోవాలనుకునే వాళ్ళు, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, అలాగే ఎంగేజ్మెంట్, సో సెలబ్రిటీస్ మొత్తం ఇక్కడికి బాలీవుడ్ అందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. సో చాలా మంచి ప్లేస్ అన్నమాట. ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయి. మేము ఇక్కడ రావడం కూడా ఆల్రెడీ అంటే ఇది 3-4 టైమ్స్ ఇక్కడికి వచ్చాము. మా పాప చిన్నగా ఉన్నప్పుడు, అలాగే మా బాబు ఇంకా పుట్టుకున్నప్పుడు ఒక 3-4 టైమ్స్ అయితే వచ్చాము ఇక్కడికి. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను. చూద్దాం మళ్ళీ ఇంకో వీడియో నెక్స్ట్ విలేజ్లో మనకి ఎలా ఉంటుందని చెప్పి. ఇక్కడైతే మనకు అన్ని హిల్స్ విలేజెస్ అన్నమాట. ఇక్కడ అంటే లేక్ కింద అన్ని హిల్స్ కాబట్టి మనము యాక్చువల్గా బ్యాచులర్ అయితే మనం ఏదో ఎక్స్ప్లోర్ చేసి పైన చెక్కి అలాగే వాక్ చేసుకుంటాం. కానీ ఇదైతే మనకు సింపుల్ ఇక్కడ ఏదైతే స్టాప్స్ ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం సరౌండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసి మనం వేరే స్టాప్స్ అనేది పోతుండాలన్నమాట. సో మనకు మాకు వచ్చేసి లాస్ట్ ట్రైన్ వచ్చేసి 8:30కి ఉంది. సో మేము ఇక్కడ ఇంత లోపలే ఊరియో అనే ఊరియో అనే స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి బ్యాక్ అయితే వస్తుంది. నైట్ టైం అయితే ఈ ప్లేస్ చాలా ఆసంగా ఉంటుంది. చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. మీరు చూస్తుంటారు క్రౌడ్ అయితే ఎంత చాలామంది ఉన్నారు. సో మా నెక్స్ట్ బోట్ తోర్నోకి 5:45కి అయితే ఉందని చెప్పారనమాట. సో దానివల్ల మేము ఇంకా 40 మినిట్స్ ఉందని చెప్పి ఇక్కడ లేక్ సైడ్ బెంచ్ మీద కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేశాము.
సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కొండ దగ్గర ఉన్న విల్లాస్ కానీ అలాగైతే హోటల్స్, రిసార్ట్స్ ఇలాంటి వాటిని చాలామంది సెలబ్రిటీస్ బుక్ చేసుకొని వాళ్ళ వెడ్డింగ్స్ కానీ ఎంగేజ్మెంట్ కానీ సెలబ్రేట్ అయితే చేసుకుంటుంటారు అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ లేక్ వెంట. సో మేమైతే ఇక్కడ ఒక చిన్న విలేజ్ దగ్గర వేరే బోట్కి అయితే చేంజ్ అయ్యాము. ఇంతకుముందు బోట్లోనే చాలా క్రౌడెడ్గా ఉండడం వల్ల అంత కన్వీనియంట్గా ఉండేది ఏమన్నా ఫొటోస్ తీసుకుందామన్నా, వీడియోస్ తీసుకుందామన్నా. సో దానివల్ల మేమైతే వేరే బోట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ బోట్లో మీరు చూడొచ్చు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ మేము కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేసుకుని ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ తోట. చూడు హాయ్. ఇక్కడ ఈవినింగ్ 6 అవుతుంది. అలాగే కొంచెం చలి అనేది స్టార్ట్ అయింది. పించి బా ట్రిప్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మేము ఇక్కడ ఇప్పుడే బోట్ల నుండి వచ్చి ఇక్కడ నుండి దగ్గరలో ఉన్న మెక్డీ షాప్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ డిన్నర్ చేసి అక్కడ నుండి టేస్టింగ్ అయితే బయలుదేరుతాము.
సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.